తిరుమల కొండ భక్తులతో నిండిపోయింది. రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు నిండిపోయి నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూ లైన్ చేరుకుంది. సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు. ప్రస్తుతం 26వ తేదీకి సంబంధించి టోకెన్లు ఇస్తున్నారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు ఇవాళ రాత్రికి దర్శనం లభించే అవకాశం ఉంది. సర్వదర్శన క్యూ లైన్లోకి భక్తులను అనుమతించడం లేదు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. మోహన్. సంతోష్, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి అటు సామాన్యులు ఇటు విఐపీలు పోటెత్తుతున్నారు. ఇప్పటికే తిరుమల మొత్తం కూడా భక్తజన సంద్రంగా మారిపోయింది. ఒకవైపు సామాన్య భక్తులతో కిటకిటలాడుతుంటే మరోవైపు ఇవాళ రాత్రి ప్రారంభమయ్యేటటువంటి విఐపీ దర్శనం కోసం పెద్ద సంఖ్యలో విఐపీలు కూడా తరలి వస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు కూడా భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనున్నది. ఇవాళ అర్ధరాత్రి నుంచి కూడా జనవరి 1వ తేదీ ముగిసే వరకు కూడా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించనున్నారు. 10 రోజులలో రోజుకు 80,000 మంది చొప్పున 88 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం లభించనున్నది. ఇక వైకుంఠ ద్వార దర్శనం కోసం వివిఐపీలు కూడా తిరుమలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే జ్యుడిషియరీకి సంబంధించి దాదాపు 45 మంది వరకు కూడా సుప్రీంకోర్టు హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి జడ్జీలు తిరుమలకు వస్తున్నట్లు టీటీడీ అధికారులకు సమాచారం అందింది. మరోవైపు 4 మంత్రులు ఇప్పటికే తిరుమలకు చేరుకున్నారు. మరో 16 మంది మంత్రులు ఇవాళ సాయంత్రానికి తిరుమలకు వస్తున్నట్లుగా కూడా అధికారికమైనటువంటి సమాచారాన్ని టీటీడీకి అందించారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో రేపు ఉదయం స్వామివారి ఆలయంలో పూజా కైంకర్యాలు 12 గంటల 1 నిమిషానికి ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి కూడా విఐపీ దర్శనాలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాదాపు 5 గంటల వరకు కూడా విఐపీలను దర్శనానికి అనుమతిస్తారు. అటు తర్వాత మాత్రం సామాన్య భక్తులు, అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ లో టికెట్లు కేటాయించినటువంటి భక్తులు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల పాటు కూడా టోకెన్ కలిగినటువంటి భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అందుకు అనుగుణంగానే ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకెన్ కేటాయింపు ప్రక్రియను కూడా ప్రారంభించింది. నిన్న అర్ధరాత్రి 11:54 నుంచి కూడా సర్వదర్శనం భక్తులకు టోకెన్ కేటాయింపు ప్రక్రియ ప్రారంభించగా ప్రస్తుతం 26వ తేదీ రాత్రికి సంబంధించినటువంటి చివరి స్లాట్ కు సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు జరుగుతూ ఉంది. ఇక 27వ తేదీకి సంబంధించినటువంటి టికెట్ల కేటాయింపు మరి కాసేపట్లో ప్రారంభంగా ఉంది. దీంతో 4 రోజులకు సంబంధించి దాదాపు 1,80,000 టికెట్లు కేటాయింపు పూర్తయినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఇక మిగిలినటువంటి టికెట్లను 6 రోజులకు సంబంధించినటువంటి టికెట్లను ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టీటీడీ కేటాయించేలా కూడా తిరుపతిలో 9 ప్రాంతాలలో 92 కౌంటర్లను ఏర్పాటు చేసి వాటిని కేటాయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక మనం ప్రస్తుతం విజువల్స్ లో చూపిస్తున్న శ్రీవారి ఆలయం ముందు ఉన్నటువంటి దృశ్యాలు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఇప్పుడే టోకెన్ పొందినటువంటి భక్తులు ఈ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది. మరోవైపు ఎలాంటి టోకెన్ లేకుండా ఇవాళ స్వామివారిని దర్శించుకునేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునే ఆలయం వెలుపులకు వస్తున్నటువంటి భక్తులతో కూడా ఈ ప్రాంతం అంతా పూర్తిగా నిండిపోయింది. ఇవాల్టి రోజున సర్వదర్శనానికి సంబంధించి భక్తులకు జారీ చేసేటటువంటి టోకెన్ విధానాన్ని టీటీడీ రద్దు చేసింది. నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నటువంటి భక్తులను సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ తో పాటు నారాయణగిరి ఉద్యానవనం వరకు కూడా క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉండడంతో భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించడానికి టీటీడీ ఉదయం 11 గంటల నుంచి కూడా నిలిపివేసింది. అప్పటి వరకు క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులకు ఇవాళ 10 గంటల తర్వాత ఆలయంలో ఏకాంత సేవకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక రాత్రి 12 గంటల 1 నిమిషానికి అంటే రేపటి రోజుగా ప్రారంభమయ్యేటటువంటి మొదటి నిమిషం నుంచి కూడా ఆలయంలో స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాస నెలలో నిర్వహించేటటువంటి తిరుప్పావైతో స్వామివారి మేల్కొల్పు కార్యక్రమం ప్రారంభమవుతుంది. అటు తర్వాత స్వామివారికి ప్రత్యేకమైనటువంటి సహస్రనామ అర్చన నిర్వహిస్తారు. అటు తర్వాత స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. అటు తర్వాత విఐపి దర్శనంతో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. స్వామివారి దర్శనానికి సంబంధించి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నటువంటి టీటీడీ డెప్యూటీ హారికల్చర్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్, చెప్పండి, ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ.
మన తెలుగు సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా మహాద్వారం నుంచి గర్భాలయం వరకు అలాగే వైకుంఠ వాకిలందు వివిధ రకాల పుష్పాల పత్రాలతో ఇక్కడ విచ్చేసే భక్తులకు వైకుంఠంలో ప్రవేశించే ఏ విధమైన అనుభూతి కలుగుతుందో ఆ విధమైన అనుభూతి కలిగించే ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈరోజు రాత్రికి పూర్తవుతాయి. సుమారు 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు 1,00,000 నంబర్ల కట్ ఫ్లవర్స్ని ఈ పుష్పాలంకరణ కోసం వినియోగిస్తున్నాం. ఈ ఆలయం వెలుపల సాధారణంగా కూడా ప్రత్యేకమైనటువంటి సెట్ను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ ఏడాది ఏ విధమైనటువంటి సెట్ని ఏర్పాటు చేస్తారు? ప్రతి ఏడాది ఈ ఏడాది కూడా శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి యొక్క కాన్సెప్ట్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి శ్రీరంగం నుంచి 10 రోజులు కాన్సెప్ట్ ఉంది కాబట్టి శ్రీరంగం రంగనాథ స్వామి కాన్సెప్ట్ తీసుకున్నాము. ఆలయంలో పుష్పాలంకరణ ఏ విధంగా చేయబోతున్నారు? అలాగే సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పూర్తిగా మన చెరుకులు అలాగే టెంకాయ కీర్తులతో అలాగే దశావతల కాన్సెప్ట్ని కూడా ఈ ధ్వజస్తంభం బలిపీఠ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. ఈసారి ప్రత్యేక ఆకర్షణ. ఆలయం పరిధి కాకుండా తిరుమల మొత్తం సంబంధించి రేపటి రోజు అలంకరణ ఏ విధంగా ఉంది? ముఖ్యమైన కూడలను ఏర్పాటు చేస్తున్నాము. జిఎన్సీ టోల్ గేట్ నుంచి మన వైభవ మండపం వరకు అలాగే ముఖ్యమైన కూడల్లో కూడా పుష్పాలంకరణ చేపడుతున్నాము. సుమారు 5 టన్నుల సాంప్రదాయ పుష్పాలు ఈ యొక్క అలంకరణ కోసం వినియోగిస్తున్నాము. అది శ్రీవారి ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అలంకరణ. వైకుంఠ ఏకాదశి పర్వదినంగా సాక్షాత్తు వైకుంఠ నాథుడు ఈ వైకుంఠంలో వెలసి ఉన్నటువంటి విధంగా అయితే పుష్పాలంకరణ జరుగుతుంది. దాదాపు 10 టన్నుల పుష్పాలతో స్వామివారి ఆలయాన్ని సుందరంగా కూడా అలంకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఆలయం వెలుపల శ్రీరంగం ఆలయ తరహాలో కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సెట్ను అయితే ఏర్పాటు చేశారు. ఈ సెట్ ద్వారా కూడా భక్తులు స్వామివారిని దర్శించుకునేటటువంటి సౌలభ్యాన్ని కల్పిస్తున్నారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించడానికి ఒక ప్రధాన కారణం శ్రీరంగంలో అమలవుతున్నటువంటి విధానం. వైష్ణవ ఆచారాన్ని సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని టీటీడీ కూడా ఈ విధానాన్ని 2020 నుంచి కూడా శ్రీవారి ఆలయంలో అమలు చేస్తుంది. అంతకు పూర్వం కేవలం వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాల్లో మాత్రమే స్వామివారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేవారు. కానీ వైష్ణవ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఈ సాంప్రదాయాన్ని తిరుమలలో కూడా అమలు చేయాలని చెప్పి టీటీడీ 2019 నుంచి కూడా కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగానే దాదాపు 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, అదేవిధంగా ఆగమ సలహా మండలికి సంబంధించినటువంటి సభ్యుల సూచనలు తీసుకున్నారు. వారందరి ఆమోదంతో శ్రీవారి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి కూడా 10 రోజుల పాటు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించాలన్నటువంటి నిర్ణయం అయితే తీసుకుంది. దీనికి సంబంధించి శాస్త్రీయమైనటువంటి ఆధారాలను కూడా సేకరించింది. సాధారణంగా కూడా ధనుర్మాస నెల స్వామివారు మేల్కొల్పు పలికినటువంటి సమయం మొదటి ఏదైతే స్వామివారి 120 నిమిషాలు ఉంటాయి. ఆ మొత్తం 80 నిమిషాలుగా 40 నిమిషాలుగా విభజించడం జరిగింది. 80 నిమిషాలు స్వామివారు ఉదయం లేచిన తర్వాత తన కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఈ 40 నిమిషాల సమయంలో స్వామివారు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ 40 నిమిషాలు మానవులకు 10 రోజులుగా పరిగణలోకి వస్తుంది. ఆ 10 రోజులు కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే ఒకే విధమైనటువంటి ఫలితాలు వైకుంఠ ఏకాదశి రోజు చేసుకునేటటువంటి ఫలితాలే 10వ రోజు చేసుకున్నా కూడా లభిస్తుందని ఆగమ పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతులు సూచించినటువంటి నేపథ్యంలో టీటీడీ కూడా ఈ విధానాన్ని తిరుమలలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. 2020 నుంచి కూడా ఈ విధానం అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి తపన భక్తులలో మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నటువంటి దృశ్యాలు ప్రత్యక్షంగా కూడా వీక్షించవచ్చు. స్వామివారి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే దర్శించుకోవాలన్నటువంటి తపనతో దాదాపు 24 గంటల ముందుగానే ఈ ప్రాంతానికి చేరుకున్నారు. టోకన్ను నిన్న అర్ధరాత్రి నుంచి కూడా కేటాయించేటటువంటి పరిస్థితి. అంటే నిన్న మధ్యాహ్నానికే భక్తులు తిరుపతికి చేరుకొని ఈ కౌంటర్ల వద్ద వేచి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించాలనుకున్నటువంటి వైకుంఠ ఏకాదశి టోకన్ల జారీ ప్రక్రియను నిన్న అర్ధరాత్రి 11:54 టీటీడీ ప్రారంభించవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తంగా కూడా స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సామాన్యులు కాకుండా వీవీఐపీలు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ ముందస్తు ఏర్పాట్లు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీఐపీలకు కేటాయించేటటువంటి సమయం 3 గంటల లోపే ఉండడంతో ప్రస్తుతం రేపటి రోజున వైకుంఠ ఏకాదశికి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి ఆలోచనలో టీటీడీ ఉంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేసింది. మరోవైపు ఎల్లుండి 24వ తేదీన తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు దర్శన భాగ్యం కల్పించేలా కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది.